హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా బుక్కయ్యాడు. జిల్లా విద్యాశాఖ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వెంకటరెడ్డి ఓ ప్రైవేటు స్కూల్లో పర్మిషన్ రెన్యూవల్ చేసేందుకు తన కార్యాలయంలోనే లంచం తీసుకుంటూ ఉండగా అవినీతి నిరోధక అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆయనతో పాటు మరో 2 విద్యాశాఖ అధికారులు కూడా అరెస్ట్ అయ్యారు. వెంకటరెడ్డి అద్దెకుంటున్న ఇంట్లో నుంచి 30 లక్షల రూపాయల నగదును జప్తు చేశారు. హనుమకొండలో అదనపు కలెక్టర్గా ఉన్నటువంటి వెంకటరెడ్డి లంచాలకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఎంత మేరకు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు? అలాగే వారి ఇంట్లో కూడా సోదాలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఎంత మొత్తంలో నగదు లభ్యమైంది? గత 2 రోజుల క్రితం హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి వచ్చేసి ఒక పాఠశాల పర్మిషన్ కోసము లంచం ₹1,00,000 డిమాండ్ చేసి 60,000 రూపాయలు తీసుకున్నగా ఏసీబీ అధికారులు మాత్రం రిటైర్గా పట్టుకోవడం జరిగింది. అయితే ఒకటే చూసుకోవచ్చు, గత 2 రోజుల క్రితం మాత్రం ఈ అడిషనల్ కలెక్టర్ తీసుకున్న వార్త మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారిందనుకోవచ్చు. అయితే గతంలో చూసుకుంటే ఈ కలెక్టర్ ఎక్కడ వర్క్ చేసినా, జనగామ కానీ సూర్యాపేట కానీ ఏ జిల్లాలో పనిచేసినా, ఎక్కడ ఏ పని ముట్టుకున్నా ఖచ్చితంగా అతనికి లంచం ఇస్తేనే పనులు జరుగుతాయంటే మాత్రం చర్చ కొనసాగుతుందనుకోవచ్చు. అయితే హన్మకొండకు సంబంధించిన ఒక ప్రైవేట్ కళాశాల పర్మిషన్, అదే హన్మకొండ జిల్లా కేంద్రంలోనే కొత్తూరుకు చెందిన క్రియేటివ్ ప్రైవేట్ యాజమాన్య వాళ్ళు పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయం అది. సో అయితే అడిషనల్ కలెక్టరే డిఈఓగా అదనపు బాధ్యతలు తీసుకోవడం ద్వారా అక్కడికి వెళ్ళి చెప్పడంతో మాత్రం ఆ డిఈఓ ఆఫీస్ లో ఉన్న 2 క్లర్క్ వచ్చేసి ఇది ఇన్ఛార్జ్ బాధ్యతలుగా అడిషనల్ కలెక్టర్ గారు తీసుకోవడం జరిగింది. మీరు అదే అడిషనల్ కలెక్టర్ గారికి అప్రోచ్ కావాలని చెప్పిన నేపథ్యంలో అతను వెళ్ళి అక్కడ అడగడం జరిగింది. అక్కడికి ఉన్న 2 క్లర్కులు మాత్రం అడిషనల్ కలెక్టర్ గారు ₹1,00,000 ఇస్తేనే మీకు పర్మిషన్ అప్రూవ్ చేస్తానని చెప్పడంతో మాత్రం అప్పటికి విసుగు చెందిన యాజమాన్యం వచ్చేసి ఏసీబీ అధికారులను ఆశించడం జరిగింది. ₹60,000 అధికారికి అంటే అడిషనల్ కలెక్టర్ ఇచ్చే క్రమంలోనే ఒక్కసారిగా ఏసీబీ అధికారులు వచ్చి రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. పట్టుకొని పలు సెక్షన్ల కింద వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. ఇటు అడిషనల్ కలెక్టర్ అలాగే 2 క్లర్కులు అయిన గౌస్ మనోజ్ల మీద 3 మీద మాత్రం కేసు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఎప్పుడు ఈ అదనపు కలెక్టర్ ఏసీబీకి చిక్కారో వెంటనే మాత్రము గతంలో అంటే వరంగల్కు హన్మకొండ కలెక్టర్ వచ్చిన వెంటనే గ్రీన్ ఫీల్డ్ భూములకు సంబంధించి కొంతమంది రైతుల దగ్గర పర్మిషన్ రాకుండా అలాగే వాళ్ళకి డబ్బులు రాకుండా అడ్డుకున్నారని చెప్తే మా పాప తాగలే ఈ రోజు ఏసీబీకి చిక్కారంటే మాత్రం రైతులు హన్మకొండ జిల్లా కేంద్రంలో మాత్రం సంబరాలు చేసుకునే ఇబ్బంది ఉంది. అంతేకాకుండా ఈ అడిషనల్ కలెక్టర్ ఏ ఇంట్లో కిరాయికుంటారో ఆ కిరాయికున్న ఇంట్లో కూడా సుమారు ఒకటేసారి రేట్ చేస్తే 30 లక్షల రూపాయలు నగదు దొరకడం మాత్రం ఇప్పుడు చర్చగా మారింది. అంటే సొంత ఇంట్లోనే కొంతమంది నిధులు అంటే ఉన్న డబ్బులు రాసిపెట్టుకుంటారు, కానీ కిరాయి ఇంట్లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ అలాగే ఇంతమంది అమౌంట్ ఉండడంతోనే ఎక్కడ పనిచేసినా అక్కడ డబ్బులు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇంతకు పడగెత్తని చెప్పి మాత్రం వార్తలు బయటకు వస్తున్నాయి. ఏదేమైనా గతంలో చేసిన పనులలో డబ్బులు తీసుకోవడము అలాగే ఒక జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ ఉండుకుంటూ డిఏగా బాధ్యతలు చేపట్టిన ఒక ఐఏఎస్ అధికారి ఈ రోజు ఈ డబ్బులు తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో చూసుకునే చిన్న అధికారులు మాత్రమే లంచాల కోసం కక్కుటిపడే నేపథ్యం కనబడుతుంది. కానీ ఒక ఐఏఎస్ అది కూడా ఈ రోజు డబ్బులు తీసుకుంటే మాత్రం రాష్ట్రం ఏం జరుగుతుంది? ఇంతగానో లంచాలు పెరుగుతుంటే అధికారులు పై స్థాయి అధికారులు ఏం చేస్తున్నట్టు ఒక చర్చ కొనసాగుతుంది. అయితే ఎవరైనా చూసుకోవచ్చు, ఒక జిల్లా స్థాయి అధికారి లంచాలు తీసుకుంటే మాత్రం మనం కలిసేది అడిషనల్ కలెక్టర్నా అలాగే ఎస్పీనా కలుస్తాము. కానీ ఒక అడిషనల్ కలెక్టర్ లంచం తీసుకుంటే ఇక ఎవరిని పోయి మనం అప్రోచ్ కావాలి, ఎవరి దగ్గర న్యాయం జరుగుతుంది అనే చర్చ కూడా మాత్రం ప్రజలు కొనసాగుతున్న. ఏదేమైనా జనాలను పీడించి జనాల దగ్గర డబ్బులు దున్నుకునే ఒక వ్యక్తి ఒక అదనపు కలెక్టర్ వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత మాత్రం తెలంగాణ అలాగే ముఖ్యంగా చూసుకుంటే హన్మకొండ జిల్లాలో మాత్రం గతంలో అతని ద్వారా ఎవరు బాధపడ్డారో ఆ బాధపడ్డ ప్రజలు మాత్రం ఇప్పుడు సంబరాలు చేసుకుంటారని కూర్చునేది.